ఒక రాత్రి గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను ఆకాశపు టెడారి నంతటా ఆకట. ఈ రేగి రేగింది ఇసుక తుఫాను, గాలిలో కానరాని గడుసు దయ్యాలు భూ దినముల మధ్య దిదుతున్నాయి. నోరెత్తి హోరెత్తి హొగలు సాగరం కళేబరములా కదలుతూ కొండ ఆకాశపు టెడారి లోకాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా గుంది జాబిలి. విశ్వమంతా వెలిబూది ఓలే బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను. ఆకాశదీపం. గదిలో ఎవరూ లేరు. గది నిండా నిశ్శబ్దం. సాయంత్రం 6:30. గది లోపల చినుకుల వలె చీకట్టు. ఖండ పరసు గల కపాల గణముల కనుకొలకులలో ఒకటి వలె చూపు లేని చూపులతో తేరి చూస్తున్నది గది. గది లోపల ఏవో ఆవిరులు. దూరాన నింగి మీద తోచిన ఒక చొక్క. మిణుకు చూపులు మెల్లగా వినరి. గదిలో తలపోతతో కౌగిలించుకుంటున్నది ఒక దురదృష్ట జీవి. ఉదయం 6:30కు ఆ గదిలోనే ఆరిపోయాడు. అతని దీపం గదిలోనే మూల నక్కి మూలుగుతున్నది. ప్రమిదలో చమురు తాగుతూ పలు దిక్కులు చూస్తున్నది. చీకటి బోనులో సింహం నిల్చున్నది. కత్తి గంటు మీద నెత్తుటి బొట్టులా ఉన్నది. ప్రమిద నిలిచి పలు దిక్కులు చూస్తున్నది. దీపం. అకస్మాత్తుగా దీపం ఆకాశ తారలు చూసి రాకాసి కేకలు వేసింది. నీకు నాకు చెవులు పోకని కేకలు. ఆకాశ తార ఆదరపు చూపులు చూసి అలసిపోయి పాపం దీపం ఆకాశతార ఆహ్వాన గానం చేసి దీపం ఆరిపోయింది. తారగా మారిపోయింది. అవతలి గట్టు. ఇవేమిటి వింత భయాలు? ఇంట్లో చీకటి. ఇవేమిటి అపస్వరాలు? తెగింది తీగ. అవేమిటి రంగు నీడలు? చావు బ్రతుకు. ఎతడికి పోతావి రాత్రి అవతలి గట్టు.